అవకాశాలు అనేవి ప్రతిసారి మనకి తలుపు తట్టవు. ఎప్పుడో ఒక్కసారి వస్తుంది అవకాశం, దాన్ని తరచి పట్టుకోవాలి. లేదంటే ఈ కథలో ఉన్న కృష్ణమోహన్ లాగే మీ జీవితం కూడా అవుతుంది. కృష్ణమోహన్ కథ ఏంటో పూర్తిగా తెలియాలి అంటే ఫస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కృష్ణమోహన్ వారణాసిలో నివసిస్తూ ఉండేవాడు. వారణాసిలో నివసిస్తున్న కృష్ణమోహన్కి ఒకరోజు ఒక పాత పుస్తకం దొరికింది. ఆ పుస్తకాన్ని తెరిచి చూశాడు. అయితే వారణాసిలో గంగా నదిలో ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ వెచ్చగా ఉండే రాళ్ళు దొరుకుతాయి. ఆ రాళ్ళు మనం ఏదైనా ఇది చేస్తే దాని నుంచి మనం కోట్లు గడించవచ్చు అని ఆ పుస్తకంలో రాసి ఉంటుంది. అయితే ఈ కృష్ణమోహన్ వెళ్ళి మొత్తం అంతా ఆ ప్రాంతానికి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేస్తాడు. వారం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు అల్లు పెరగకుండా ప్రతి రాయిని టచ్ చేయటం, అది వెచ్చగా లేకపోతే గంగా నదిలో విసరడం, ఇది అలవాటుగా పెట్టుకున్నాడు. అయితే ఇలా కొనసాగుతున్న క్రమంలో ఒకరోజు ఒక వెచ్చని రాయి ఆయనకి తగిలింది. అలవాటు ప్రకారం ఆ రాయిని గంగా నదిలో విసిరేశాడు. అర్థమైంది కదా? సో అవకాశాలు అనేవి మనకి చెప్పి మనకి తలుపు తట్టి ఇగో మేము వస్తున్నామని ఎప్పుడు రా. ప్రతి అవకాశం అనేది మనకి వచ్చినట్టే వస్తుంది, పోతూ ఉంటుంది. వచ్చింది మనకి ఒడిసి పట్టడం అనేది నేర్చుకోవాలి. ప్రతి అవకాశం వచ్చింది అంటే ఆ అవకాశంలో నువ్వు ఏం నేర్చుకున్నావు అనేది ఇంపార్టెంట్. ఆ అవకాశంతో నువ్వు ఎలా ఎదుగుతున్నావు అనేది ఇంపార్టెంట్. ప్రతి అవకాశాన్ని అది నచ్చినా నచ్చకపోయినా సద్వినియోగం చేసుకోవడం నేర్చుకుంటే ఏదో ఒక అవకాశం ద్వారా ఎదగలుగుతాం. ఎలా అనిపించింది మీకు స్టోరీ? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు లైక్ చేయడం మర్చిపోవద్దు.